అది చిన్న గృహలాగా చేసి అందులో యేసయ్యని పెట్టి ఆ గృహకి ఏం పెట్టారు, అడ్డం ఏం పెట్టారు తెలుసా మీకు? చిన్నరాయా? చాలా పెద్ద బండరాయి దానికి పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఇక్కడ ఎవరన్నా జూనియర్స్ ఉంటే వెళ్ళి కూర్చోండి. అదే అంతేనా? సరే సరే. మరి పెద్ద బండరాయి పెట్టారు కదా, పెద్ద బండరాయి పెట్టారనమాట. యేసయ్య సమాధిలో ఉన్నారా? ఇప్పుడు సమాధిలో ఉన్నారు. సిలువ వేసిన రోజున మనం ఏమనుకుంటాం? యేసయ్య సమాధిలో పెట్టిన దినాన్ని ఏమనుకుంటాం మనం? చెప్పండి. చనిపోయిన రోజున మనం పండుగ చేసుకుంటాం కదా, గుడ్ ఫ్రైడే. తెలుసా మీకు అందరికీ? గుడ్ ఫ్రైడే రోజు మనం అందరము మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. మనందరి పాపాల కోసమే యేసయ్య మరణించారని. మరలా తర్వాత సండే ఏం సండే మనకి? ఈస్టర్ సండే. ఈస్టర్ సండే ఏంటి మనకి? పెద్ద పండగ కదా, తెలుసా? ఈస్టర్ రోజు యేసయ్య ఏమయ్యారు? అలాగనే సమాధిలో ఉన్నారా? యేసయ్య సమాధిలో ఉంటే మనకి ఈస్టర్ ఉండేదా? ఈస్టర్ లేదు అనమాట. ఈస్టర్ పండగే జరుపుకోవడానికి అవకాశమే లేదు. యేసయ్య సమాధిలో లేరు. ఏమయ్యారు యేసయ్య? చెప్పాలి. ఏమయ్యారు? యేసయ్య సమాధిని గెలిచాడా లేదా? యేసయ్య సమాధిని గెలిచాడనమాట. మీరు చూసారా యేసయ్య సిలువ గురించి? ఇదిగో యేసయ్య ఇలా మనందరి కోసం సిలువలో ప్రాణాన్ని అర్పించారనమాట కదా. మన కోసం ఆయన ఏమేం బట్టలు కూడా లేవు. మన కోసం ఆయన ఎంతో క్రూరమైన సిలువ మరణాన్ని పొందారనమాట. ఆయన శక్తిమంతుడా లేదా బలహీనుడై సిలువ మరణానికి అప్పగించుకున్నాడా? ఆయన శక్తిమంతుడు అనమాట. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, అక్కడున్న సైనికులు శీలలు కొట్టడానికి కూడా చేతులు రాకుండా పడిపోయేవాళ్ళు, కింద పడిపోయి వాళ్ళ చేతులు ఎందుకు సుత్తి పట్టుకోవడానికి కూడా వచ్చాయి కదా. అంత శక్తిమంతుడు ఆయన ఒక్క మాట సెలవిస్తే. కానీ యేసయ్య మనందరి కోసం ఏం చేశారు? తను ఎంతో తగ్గించుకొని ఆ క్రూరమైన శిలువ మరణాన్ని పొంది మరణించిన తర్వాత ఆ సమాధిలో ఆయన దేహాన్ని ఉంచటం జరిగిందనమాట. సమాధిలో ఉంచిన తర్వాత మరి ఇంకా అనుకున్నారు అందరూ, ఇంకా అమ్మయ్య యేసయ్య శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా అయిపోయిందిలే యేసయ్య పని, యేసయ్యతో మన పని అయిపోయింది. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన ఎలా సంహరించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పీడ విడగరైపోయిందని చెప్పి అనుకున్నారనమాట. అనుకున్న తర్వాత యేసయ్య ముందుగా చెప్పారా లేదా, నేను 3వ దినాలు లెగుస్తానని చెప్పారా శిష్యులతో? ఎవరన్నా వింటున్నారా? అసలు ఇటు చూడు, నాకెళ్ళి చూడు. వింటున్నారా మీరందరూ? జూనియర్ సీనియర్ అక్కోళ్ళు ఎంత బాగా వింటుంటే వాళ్ళకి చాక్లెట్లు ఇస్తున్నారా? మీకు ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? చేతులు గట్ట అందరూ. అసలు ఎంత మంచి సువార్త అనుకుంటున్నారు అది. చేతులు గట్టి ఇటండి. ఇదంతా ఎవరు నేను కూర్చోనా? వామిటింగ్ చేశారా? చేతులు గట్టి నోటి మీద వేసాయి. మీరు సైలెంట్గా ఉంటే వస్తాయి చాక్లెట్లు. మీరు గోల్ చేస్తే ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి అమ్మ. టీచర్స్ అందరూ ఎవరెవరి పిల్లలు మెన్షన్ చేయండి, ఒక పేపర్ మీద రాయండి. రాసి ఉంచిన వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి చాక్లెట్లు లేవు. యేసయ్య సిలువ మరణానికి ముందే చెప్పారు, నేను చనిపోయి 3వ దినాన్ని లెగుస్తాను, పలానా స్థలంలో మిమ్మల్ని కలుసుకుంటానని శిష్యులకు చెప్తే శిష్యులు గుర్తుందా? శిష్యులు మర్చిపోయారు. మీలాగనే మాటికి వాళ్ళకి మతిమరుపు ఎక్కువ. శిష్యులకి మీకు కూడా నోటి మీద వేలేసుకోమంటే వెంటనే తీసి బ్యా అని అరుస్తూ ఉన్నారు కదా. అలానే శిష్యులు కూడా మర్చిపోయారనమాట. ఎన్నోసార్లు మీకు మర్చిపోతారా? చాలా గుర్తుపెట్టుకుంటారా? గుర్తుంటాయా మీకు? ఏదన్నా చెప్తే విషయం గుర్తుండదు కదా. అలాగే శిష్యులు కూడా మర్చిపోయారనమాట. మర్చిపోయి ఇంకా స్త్రీలు అయితే కొంతమంది స్త్రీలు యేసయ్యతో పాటు ఉన్నవాళ్ళు ఈ ఉదయాన్నే వచ్చారు. పెందలకడనే వేకునే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వచ్చి యేసయ్యకి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారనమాట. మరొకసారి అందరు నోటి మీద వేలేసుకోండి. 1 2 3 అంట. 3 అనేసరికి అందరు సైలెంట్గా ఉండాలి. 1 2 3 సైలెంట్గా ఏమి వినిపించకూడదు. అందరు నోటి మీద వేలేసుకోండి, లేకపోతే నేను ఆపేస్తాను. లెసన్ ఏమి ఉండదు. ఇంకా అందరికీ నోటి మీద వేలేసుకొని అంతే కూర్చోబెడతాం. లెసన్ ఏమి ఉండదు. ఇంకా ఇంట్రెస్ట్గా మీరు వింటే నేను చెప్తాను, లేకపోతే లేదు. ఇంకా అప్పుడు ఉదయాన్నే స్త్రీలు కొంతమంది వచ్చారనమాట యేసయ్యకి సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి. వస్తా దారిలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని? పెద్ద బండరాయి పెట్టారు కదా, ఎవరు తీస్తారు?
వాళ్ళు స్త్రీలకి కదిలిద్దా బండరాయి, మన కదలదే, ఎవరు తీస్తారు మన కోసం ఆ బండరాయి అని మాట్లాడుకుంటా దగ్గరకు వచ్చేసరికి సమాధి రాయి తీసే ఉంది. అయ్యో ఎవరో తీశారు సమాధి రాయి అని పరుగున లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. యేసయ్య లేరనమాట. యేసయ్య లేరు. అమ్మో లేరు, నా యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారని వాళ్ళందరూ ఏడుస్తా అట్లానే నిలబడి ఉన్నారని. అయితే అక్కడ ఇద్దరు దేవదూతలు యేసయ్యని పరుండబెట్టిన స్థలంలో తలవైపున ఒకళ్ళు కాళ్ళ వైపున ఒకళ్ళు దేవదూతలు అక్కడ ఉండి వాళ్ళ ముఖములు బాగా మెరిసిపోతూ ఉన్నాయి. లైటింగ్ ట్యూబ్లైట్ ఎలా ఉందో అలాగ దేవదూతలు వాళ్ళకి కనిపించారనమాట, తెల్లని వస్త్రాలు ధరించుకొని. అమ్మ యేసయ్య లేరు ఇక్కడ, ఆయన మీతో చెప్పినట్టుగానే ఆయన లేచారు అని ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని దూతలు ఆ స్త్రీలకు చెప్పడం జరిగిందనమాట. అలా చెప్పిన తర్వాత ఆ స్త్రీలు పరుగున వెళ్ళారు. కానీ ఒక్క స్త్రీ అయితే మగ్దలేనే మరి అక్కడే ఏడుస్తా నిలబడిందనమాట. ఆమెలో యేసయ్య 7 దెయ్యాలు ఉంటే యేసయ్య ఆమెను స్వస్థపరిచి ఆ దెయ్యాల నుండి విడిపించి స్వస్థత ఇచ్చాడనమాట. ఆమెకి యేసయ్య అంటే ఎంతో ప్రాణం. మీకు ఇష్టమైన యేసయ్య అంటే? అమ్మో నా ఆ దేవదూతలు చెప్పిన మాట కూడా ఆమె నమ్మట్లా. నా యేసయ్యని ఎవరో తీసిపోయారు అని అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే అంతలోకి ఒకళ్ళు కనిపించారనమాట. ఆమె అనుకుంది యేసయ్య కాదు, ఈయన తోటలో యేసయ్యని పెట్టింది ఏ స్థలంలో సమాధి, యేసయ్య సమాధి చెప్పండి. యేసయ్య సమాధి ఉంది ఏ తోటలో? గెత్సెమనే తోటలో అనమాట. ఈ తోటలో ఉన్న కాపరి అయి ఉంటాడు, ఈ తోటవాడు అయి ఉంటాడు అనుకొని, అయ్యా నువ్వేమైనా నా యేసయ్యని తీసుకెళ్తే నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకొచ్చుకుంటానని అడిగింది అనమాట. యేసయ్యని మోసిద్దా మరియ? మోయగలదా? మోయలేదు కదా. అయినా కానీ యేసయ్య ఎవరో తీసుకుపోయారు, నువ్వేమన్నా తీసుకుపోతే చెప్పయ్యా, నేను తెచ్చుకుంటాను, నేను మోసుకొచ్చుకుంటా అని అడిగితే యేసయ్యకి ఆమె అడిగిన దానికి ఇంకా యేసయ్య మరుగై ఉండలేకపోయారు. వెంటనే ఆయన స్వరూపంలో, మారువేషంలో కాకుండా ఆయన స్వరూపంలో కనపడేసరికి మరియా అని పిలిచారనమాట. యేసయ్య అప్పుడు మరియ బోధకుడా అనుకుంటా యేసయ్య పాదాల మీద పడిందనమాట. నేను లేచానమ్మా, నేను గల్లియకు వస్తున్నాను, ఫలానా స్థలంలో అందరినీ కలుసుకుంటాను, వెళ్ళి శిష్యులకు చెప్పమంటే ఆమె పరుగున వెళ్ళి యేసయ్య లేచాడు, ఆయన సజీవుడు, ఇంకా మనం బాధపడడానికి దుఃఖపడడానికి అవసరం లేదు, యేసయ్య తిరిగి లేచాడు అని చెప్పేసి అందరికీ చెప్పిందనమాట కదా. మరి ఈ దినమందు మన సంతోషం ఏంటి? మన సంతోషం మన యేసయ్య తిరిగి లేచాడు. మన పాపాల కోసం చనిపోయిన తర్వాత తిరిగి లేవడం ద్వారా మనకేమొచ్చింది? నిత్య జీవము మనందరికీ. అర్థమైందా? యేసయ్య తిరిగి లేకపోతే మనకేముండదు, నిత్య జీవము ఉండేది కాదనమాట. యేసయ్య సమాధిని గెలిచాడనమాట. ఎవరికైనా సాధ్యమేనా ఇది కదా? ఎంతోమంది చెప్పారు, నేను చనిపోతున్న, సమాధి చేయబడుతున్న, సజీవ సమాధి, మళ్ళీ తిరిగి లేగిస్తానని ఎంతోమంది చెప్పారు. కానీ వాళ్ళైతే ఆ శక్తి వాళ్ళకి లేదు. యేసయ్య అన్నారు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదని చెప్పారన్నమాట కదా. ఒకసారి ఇలానే పెద్ద మీటింగ్ జరుగుతూ ఉందంట. ఇది చిన్న స్టోరీ వినండి. పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది, అది కమ్యూనిస్టు దేశం అన్నమాట. జరుగుతూ ఉంటే అక్కడ నిలబడిన పెద్దల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ నాయకులు అనమాట. అక్కడ ఉన్న చర్చిస్లో కూడా అందరూ ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ఉంటాడు, స్టాలిన్, ఆయనే దేవుడు. యేసు ప్రభు ఏదో కొన్ని మంచి కార్యాలు చేశాడు, కానీ ఆయన నిజమైన దేవుడు కాదు, స్టాలినే నిజమైన దేవుడు అని చెప్తా ఉన్నారు. పెద్ద మీటింగ్ అనమాట. ఇటు వినాలి, అందరూ ఇటు వినాలి, చెప్తా ఉన్నారు. అక్కడ మళ్ళీ ఎవరిని పిలిచారు? ఆ దేశంలో ఉన్న దైవ సేవకులు, ఆ పాస్టర్స్ని పిలిచారనమాట. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే, నిజంగా స్టాలిన్ కూడా దేవుడే అని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. లేకపోతే వాళ్ళ చర్చిస్ మూత వేయబడతాయి అన్నమాట. వాళ్ళ చర్చిస్ని జరగనివ్వరు, వాళ్ళ మీటింగ్స్ని జరగనివ్వరు, అడ్డుకుంటారు. అక్కడున్న సేవకులందరూ ఆ కమ్యూనిస్ట్ నాయకులు చెప్పినట్లే సువార్త చెప్పాలి, లేకపోతే ఒప్పుకోరు. అలాంటి దినాల్లో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన రిచర్డ్ ఉమ్రాండ్ అనే ఒక ఆయన ఉన్నాడనమాట. వాళ్ళ భార్య కూడా ఉందన్నమాట. ఇంకా వాళ్ళందరూ స్టాలిన్ దేవుడు అని చెప్తా ఉంటే గట్టిగా, అప్పుడు రిచర్డ్ ఉమ్రాండ్ గారి భార్య అన్నది, ఏంటండి వాళ్ళందరూ యేసయ్య ముఖం మీద ఉమ్మేస్తున్నారు, మీకు రోషం లేదా అంటే ఆయన అన్నాడు, నేను కానీ ఇక్కడ నిలబడి యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన జయశీలుడు అని చెప్తే ఇంకా నీకు భర్త దొరకడు అని చెప్తారనమాట. అయినా ఇలాంటి పిరికిపాడైన భర్త నాకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, మీరు నిలబడాలి అని చెప్పి ధైర్యం ఇస్తే ఆ భర్త ఇక రిచర్డ్ ఉమ్రాండ్ గురించి తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా స్టోరీ?
విన్నారా? ఇటు వినాలి. రిచర్డ్ ఉమ్రాండి గారు అప్పుడు లేచి నిలబడి చెప్తారనమాట, స్టాలిను గొప్పవాడే, స్టాలిన్ కూడా దేవుడే, ఆయన కూడా గొప్పవాడే, దేవుడే. కానీ ఎప్పుడంటే యేసయ్యలాగా సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లెగిస్తే ఆయన కూడా దేవుడు అవుతాడు. కానీ స్టాలిన్ లేచాడా? ఆయన సమాధి ఇప్పుడు కూడా మన మధ్యనే ఉంది. ఆయన దేవుడు కాడు. యేసయ్య నిజమైన దేవుడు. మన పాపాల కోసం మరణించి తిరిగి లేచారు. ఆయన నమ్మిన వారికి నిత్య జీవమును ఉన్నది అని ఆయన చెప్పినప్పుడు అప్పుడైతే ఆయన పట్టుకోలేదు. కానీ తర్వాత ఇలాగనే మందిరానికి వస్తూ ఉన్న సమయంలో ఒకరోజు పట్టుకొని ఆయన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? ఆయన జైల్లో పెట్టారనమాట. 14 సంవత్సరాలు ఆయన భయంకరమైనటువంటి మరి శిక్షను అనుభవించాడు అనమాట కదా. మరి మన యేసయ్యలాగా తిరిగి లేచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మన యేసయ్య లేపితే తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, కానీ యేసయ్యలాగా పునరుద్ధానుడైన వారు ఎవరన్నా ఉన్నారా? చెప్పాలి. ఎవరు కూడా మరణాన్ని గెలిచే శక్తి ఎవరికీ లేదనమాట. ఇంకో యేసయ్య తిరిగి లేచారనమాట. కనపడుతున్నారా? ఇక్కడ ఎవరున్నారు? మరియ ఉందన్నమాట. మరియకి కనిపించారు యేసయ్య. తిరిగి లేగిస్తే ఇంకా మరియ ముఖంలో ఎంత సంతోషమో, అప్పుడు దాకా ఏడుస్తూ ఉంది. అమ్మో నా యేసయ్యని చంపేశారని ఏడుస్తూ ఉన్న మరియ ఎప్పుడైతే యేసయ్య మరలా తిరిగి లేచాడని తెలుసుకుందో ఎంతో సంతోషం. నిజంగా ఎవరైనా చనిపోయి మన ఇంట్లో కానీ ఎవరైనా మళ్ళీ బతికారంటే మనకు సంతోషమా కాదా? సంతోషమే. అలాగనే అక్కడున్న శిష్యులందరూ సంతోషపడతా ఉంటే ఇంకొక వైపు ఎవరికి బాధ? ఆయన సిలువ వేసిన వాళ్ళకి ఎంతో కష్టంగా ఉంది. ఇంక చనిపోయాడు అనుకున్నా కానీ తిరిగి లేచాడా అని అక్కడ ఎవరిని కాపలా పెట్టారు? అక్కడ సైనికులను కాపలా పెట్టారు యేసయ్య సమాధి దగ్గర. తెలుసా మీకు సైనికులను కాపలా పెట్టిన సంగతి? ఎంతమంది తెలుసు? సైనికులను కాపలా పెట్టారు. ఎందుకు? ఎవరో ఒకళ్ళు శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళి ఆయన లేచాడని చెప్తారయ్యా, మీరు కాపలా ఉండాలి. ఆ బోధకుడు ముందుగా చెప్పాడు నేను 3వ దినాలు లెగుస్తానని. ఇది ఎవరు లెగవలేదు కదా, ఎప్పుడు ఎవరిని మనం చూడలేదు. నిజంగా ఆయన లెగవపోయినా లేచాడని ఇంకొక వంచన మరి చెప్తారు. కాబట్టి కాపలా పెట్టినప్పుడు ఆ సమయం అంత పెద్ద భూకంపం వచ్చిందనమాట. రాత్రి భూకంపం వచ్చినప్పుడు పెద్ద ఒక దేవదూత వచ్చి ఆ రాయి పైన కూర్చొని దాన్ని పొర్లించడం జరిగింది. అక్కడున్న సైనికులు చచ్చిన వాళ్ళ వల్లే కింద పడిపోయారనమాట. ఆ సమయమందు మరి చూసినట్లయితే ఆ సైనికులు ఇంటికి వెళ్ళి అయ్యా నిజంగానే పెద్ద భూకంపం వచ్చింది, యేసయ్య తిరిగి లేచాడని చెప్తే మీరు మాత్రం కొంత ద్రవ్యం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మరి రాజు ఉంటాడు కదా, వాళ్ళు కొంత పిలాతు వాళ్ళు కొంత ద్రవ్యం ఇచ్చి మీరు అలా చెప్పొద్దు, ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పండి, నిజం చెప్పొద్దు, ఆయన లేచాడని చెప్పొద్దు అని చెప్పారు. ఇప్పటికీ కూడా యూదుల్లో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు యేసయ్య తిరిగి లేచారని నమ్మరనమాట. ఆయన తిరిగి లెగవలేదని మొదటి రాకడ కోసమే ఆ యేసయ్య కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారనమాట. మీరు నమ్ముతారా లేదా? ఎవరన్నా వచ్చి ఎంత బుద్ధిహీనుడు అయ్యా, ఎవరైనా చనిపోయి తిరిగి లేచాడా, యేసయ్య తిరిగి లేచాడని చెప్తే నమ్ముతున్నావా, నీకు తెలివి ఉందా అని అన్నారనుకో, మీరేమంటారు? అని నమ్ముతారా వాళ్ళ మాటలు? నమ్మచ్చా మనం? నమ్మకూడదు. నిజంగా యేసయ్య తిరిగి లేచాడమ్మా, జీవగ్రంథంలో రాయబడింది, ఆయన చనిపోకముందే చెప్పాడు తిరిగి లెగుస్తానని. తిరిగి లేచాడు 3వ దినమందు నా యేసయ్య మృత్యుంజయుడని చెప్పాలా? మరి మరణం అంటే మీకు భయం ఉందా? ఏరా ఎంతమందికి చనిపోవడం చావు అంటే భయం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. చావు అంటే భయమేనా? నాకు కూడా భయమే చావు అంటే. కానీ ఇప్పుడు మనకి యేసయ్య మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత మనం భయపడవనక్కర్లేదన్నమాట. ఎందుకు? మరణం మరి జయించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఈ లోకంలో మన శరీరం చనిపోతే మట్టిలో భూమిలో పెట్టినప్పటికీ మన ఆత్మకి ఏమీ లేదు. మన ఆత్మకి చావుందా? చెప్పాలి. మన ఆత్మకి చావు ఉందా? మగపిల్లలు చెప్పాలి. ఉందిరా? మన ఆత్మకి చావు లేదనమాట. మన ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది? యేసయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ యేసయ్య దగ్గర ముందు నిలబడిద్ది అనమాట మన ఆత్మ. అప్పుడు మన ఆత్మకి అక్కడ ఒక దేహము ఇవ్వబడిద్ది అనమాట. ఆత్మకి కాళ్ళు చేతులు ముఖము అన్నీ ఉంటాయా లేవా? ఉంటాయిరా? మరి యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయనకి రూపం ఉందా లేదా? ఇదిగో మీరు ఒకవేళ నన్ను పరలోకంలో చూశారంటే పలానా అక్కని గుర్తుపడతారా లేదా? అదే పోలికతో ఉంటాం పరలోకములో. ఇప్పుడు ఏ పోలికతో అయితే పుట్టావో అదే పోలికను దేవుడు పరలోకములో ఆత్మకి ఇస్తాడనమాట.
మనం అక్కడ యేసయ్యని నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఉంటే పరలోకంలో యుగయుగములో యేసయ్యతో ఉండే భాగ్యం మనకి దొరికిద్ది కదా. మరి ఆ దేహానికి చావుందా? ఈ మహిమ దేహం దేవుడు మనకిస్తారు. ఆ మహిమ దేహానికి చావుందా? ఇంక చనిపోయిద్దా మళ్ళీ ఈ దేహం? చెప్పాలి. ఈ దేహానికి అసలు చావంటూ లేదు. యుగాలు పరలోకములో ఉంటామన్నమాట. యేసయ్య రక్తంలో కడగబడలేదనుకో, ఏదో ఊరకనే వచ్చి కూర్చొని నువ్వు వెళ్తా లోకములోనే లోక ఆశల్లోనే ఉన్నారనుకో, నీ హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వలేదనుకో, అప్పుడు నీకు పరలోకంలో చోటు దొరుకుతుందా? చోటు దొరకదు. ఆ దేహమే నీకు ఇవ్వబడుతుంది, కానీ ఆ దేహంతో యుగాలు ఆరని అగ్నిగుండంలో బాధపడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరే ఈ సమయం అందు దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు. మీరే ఆలోచించుకొని మీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి అయ్యా, నువ్వు తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైన దేవుడు అయ్యా, నన్ను కూడా నీ రక్తంలో కడిగి నా పాపాలన్నీ క్షమించండి, నేను మరణించిన తర్వాత నా ఆత్మ నరకం నుండి తప్పించండి అని మనం యేసయ్య దగ్గర మనం ఏం చేయాలి? అడగల లేదా? యేసయ్యని అడగాల. చిన్న బిడ్డలంటే యేసయ్యకి ఎంతో ఇష్టం. ఆ చిన్న బిడ్డలని యేసయ్య ఎంతో కోరుకుంటా, వాళ్ళ ప్రార్థన వింటాడనమాట, చిన్న బిడ్డల ప్రార్థన. కాబట్టి మనం ఏం చేయాలి? మీకు కూడా మరి నూతన జన్మ అనుభవం ఉంటేనే మనం పరలోకంలో చేరగలం కదా. మీరందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు మీ గ్రామాల నుండి వచ్చారు. అసలు మొట్టమొదటిగా మీ తల్లి కడుపులో నుండి వచ్చారా లేదా? వచ్చారా? తల్లి గర్భంలో నుండే మనం వచ్చాం, కానీ ఆకాశం నుండి వచ్చామరా? ఎవరన్నా వస్తారు అట్లా? ఎవ్వరు రారు. అలాగనే యేసయ్య రక్తంలో కడగబడకుండా పరలోకం మనము చేరలేం. తల్లి గర్భంలో నుండి రాకుండా ఈ భూమి మీదకి ఎవ్వరూ మరి ఉండలేరు కదా. తల్లి గర్భంలో నుండే ఎలాగ ఈ భూమి మీదకి మనం రాగలిగామో, మరి తల్లి గర్భంలో రాకముందు మనకేమన్నా తెలుసా? మనం పుట్టకముందు జరిగిన విషయాలు మనం ఏమన్నా చెప్పగలమా? ఏమీ చెప్పలేము. ఏమన్నా చూసామా పుట్టకముందు? చూడాలి, చెప్పాలి. ఏమన్నా తెలుసా? మనం పుట్టకముందు ఏమన్నా విషయాలు మనకు తెలుస్తా? తెలియదు. పుట్టి ఒక 5 సంవత్సరాలు అయ్యాక చిన్నగా లోకంలో చూస్తా అది ఇది అని అర్థం చేసుకొని ఎదిగాం కదా మనం. ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగనే నీవు కూడా యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య బిడ్డగా మారకుండా పరలోకములో నీవు ఉండలేవన్నమాట. పరలోకములో విషయాలు నీకు తెలియవు, పరలోకాన్ని నువ్వు చూడలేవన్నమాట కదా. అందుకని ఏం చేయాలి? మన రక్షణ లేకపోతే నిత్య శిక్ష ఉంది, నరకం ఉందన్నమాట. నువ్వు నూతనంగా యేసయ్యలో జన్మిస్తే నీకు పరలోకంలో స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. మరి జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడాలని ఎంతమందికి ఆశ ఉంది? చెప్పండి. మీకేమో ఆశ లేదన్నమాట. జీవగ్రంథంలో మీ పేర్లు లేకపోతే అక్కడ పరలోకంలో మనకి ఏమీ అక్కడ అడుగు వేసే అధికారం కూడా ఉండదన్నమాట. అందుకనే యేసయ్య, అందరు చేతులు దించండి, అందరూ అడగండి, యేసయ్య నా పాపాలన్నీ నీ రక్తంలో కడగండి అయ్యా, నా పేరు కూడా జీవగ్రంథంలో రాయండి అయ్యా. అడుగుతారా మీరు? యేసయ్య నీవు చిందించిన రక్తంలో నా పాపాలన్నీ కడిగి నా పేరు కూడా జీవగ్రంథంలో రాయండి అయ్యా, నన్ను కూడా నిత్య నరకం నుండి తప్పించండి అయ్యా అని అడగాలి. మరి మనం తెలుసుకున్నాం కదా ఈ సత్యాన్ని కదా. తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మన ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. ఏదో ఒక దారిలో వెళ్తూ ఉన్నాం మనము, ఆ దారిలో ఒక కుక్క ఉంది, పిల్లలతో ఉన్న కుక్క ఉంది. ఆ కుక్క అందరినీ కరుస్తూ ఉందనుకో, మన ఫ్రెండు మరలా అదే దారిలో వెళ్తుంటే అరే అరే ఆ దారిలో వెళ్ళగా కుక్క ఉందిరా, అందరినీ వెంటబడుతుంది, కరుస్తుందని చెప్తామా లేదా? చెప్తాం కదా. అలాగనే మన ఫ్రెండ్స్కి ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, టీచర్స్కి చిన్న వయసు నుండే ధైర్యంగా సిగ్గుపడకుండా యేసయ్య గురించి చెప్పాలి. యేసయ్య లేకపోతే ఆయన రక్తంలో కడగబడకపోతే నరకం ఉందండి, ఆరని అగ్నిగుండం ఉంది, పరలోకం ఉండదు. యేసయ్య నిజమైన దేవుడు, మనందరి కోసం రక్తం చిందించాడని చిన్న వయసులోనే నువ్వు తెలుసుకున్న సత్యాన్ని మీ ఫ్రెండ్స్కి మరి టీచర్స్కి కూడా ధైర్యంగా చెప్పగలగాలన్నమాట. ప్రమాదం ఉన్నదని మనం హెచ్చరించాలా లేదా? మనకు తెలిసిందే కదా నిజమైన మార్గం ఏదో మనం తెలుసుకున్నాము. మరి తెలుసుకున్న తర్వాత ఏం చెప్పాలా లేదా? చెప్పాలా. ధైర్యంగా సిగ్గుపడతా ఉంటే అక్కడ యేసయ్య కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పరలోకంలో మన గురించి ఒప్పుకోడు అన్నమాట. భూమి మీద మనం సిగ్గుపడకూడదు, యేసయ్య సువార్తను ధైర్యంగా చెప్పాలన్నమాట. మరి తిరిగి లేచారు యేసయ్య, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఎంతకాలం ఉన్నారు శిష్యులతో? చెప్పండి.
40 దినముల దాకా శిష్యులతో ఎన్నోసార్లు అక్కడ కనబడతా ఉన్నారనమాట. తిరిగి లేచిన తర్వాత యేసయ్య ఏమైనా తిన్నారా? చెప్పండి, యేసయ్య ఏమన్నా తిన్నట్టుగా ఉందా బైబిల్లో? ఆయనకి ఇలాంటి దేహమే ఉందన్నమాట. ఆయన తిరిగి లేచిన తర్వాత చూశారుగా, ఇలాగనే మామూలుగానే ఉన్నారు. ఒకసారి పేతురు చేపలు పడతా ఉంటే, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయి అంటే, అయ్యా రాత్రంతా పట్టాం ఏం దొరకలేదన్నారు. అది పునరుద్ధానం తర్వాత అన్నమాట. అప్పుడు అక్కడ యేసయ్య వేయమన్న దగ్గర వల వేస్తే ఏమొచ్చినాయి? విస్తారమైన చేపలు వస్తే ఆ నిప్పుల మీద చేపలు కాల్చి యేసయ్య కూడా తిన్నారనమాట కదా. మనం కూడా మరి మన దేహానికి దేవుడు తర్వాత మరి ఆత్మకు దేహం ఇచ్చిన తర్వాత అక్కడ ఆకలి ఉంటుందా లేదా? అక్కడంట మంచి మంచి కాయలు ఉంటాయి అంట పరలోకంలో, తెలుసా మీకు? చాలా ఆ ఫ్రూట్స్ అసలు ఎప్పుడు మనం చూడలేదు, అవి ఎంతో రుచిగలయంట. ఒక ఆంటీని అలాగనే పరలోకం తీసుకెళ్తే ఆంటీ దర్శనంలో చెప్పారనమాట, అది చాలా అందంగా కనపడుతుందంట, తినాలనిపిస్తుందంట. యేసయ్యని అడిగిందంట, యేసయ్య నేను ఒకసారి ఆ ఫ్రూట్ తింటానయ్య అంటే తినమన్నారు. ఆమె తింటుంటే ఈ లోకములో ఉన్న ఏ ఫ్రూట్ కూడా అంత టేస్ట్గా మధురంగా లేదంట. అసలుకి ఆమె మైమర్చిపోయి ఇట్లా కారుకుంటా ఒకవైపు కారిపోతా ఉంటే చీకుంటా తినిందంట. ఎంత మధురంగా ఉందో. మీకు మధురమైన ఆ పరలోకములో ఫలాలు తినాలనుందా? తినాలనుంటే ఏం చేయాలి? పరలోకములో మన కోసం యేసయ్య ఎంతో మరి విందును కూడా సిద్ధపరిచించాడనమాట. ఆ విందులో నువ్వు పాల్గొనాలని ఉంటే మనకి ఏముండాలి? ఈ లోకంలో ఉండగా యేసయ్య పట్ల భయభక్తులు ఉండాలి. యేసయ్య చెయ్యొద్దన్నయి వాటికి దూరంగా ఉండాలి. యేసయ్యకి ఇష్టం లేని పనులు మనము చేయకూడదు కదా. ఉదయం చెప్పా కదా, యేసయ్యకి ఇష్టం లేని పనులు చేస్తే ఇదిగో ఇప్పుడు ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. అది యేసయ్యకి ఇష్టమైన పనేనా? ఇటు చూడాలి మళ్ళీ ఒకసారి 1 1 2 3 అందరూ ఇదే చూడాలి. యేసయ్యకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే యేసయ్య మనతో ఉంటాడా? మన పేరు జీవగ్రంథంలో ఉండిద్దా? తుడిచేస్తాడు. ఒకవేళ నువ్వు యేసయ్య మాట కొన్ని దినాలు విని తర్వాత ఈ యేసయ్యతో నాకు పని లేదులే అని మళ్ళా లోకంలో ఉన్నావనుకో, ఆ జీవగ్రంథంలో ఉన్న పేరు తుడిచేస్తాడా? అలాగనే ఉంచుతారా? తుడిపేస్తాడు. ఇంక ఈ బిడ్డతో నాకు సంబంధం లేదు, ఈ బిడ్డ మరలా నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందని చెప్పి జీవగ్రంథంలో నుండి నీ పేరు తుడిపేసి నిత్య నరకంలోనే నీ పేరు అక్కడ రాయబడిద్ది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య వచ్చేంత వరకు కూడా మనం నమ్మకంగా జీవించాలా. ఇష్టం లేని వాటికి మనం ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడెక్కడైనా కుక్క చనిపోయింది అనుకో, కాసేపు నిలబడి ఆ వాసన పీల్చుకుంటావా? బాగుందంటారా? అలాగా పెంటతో సమానంగా మనం పాపాన్ని అసహించుకోవాలి. దేవునికి ఇష్టం లేని పనులను మనము అసహించుకోవాలి. ఎంత దూరంగా పోతావు ముక్కు మూసుకొని ఏదైనా చెడు వాసన నీకు వస్తే? అలాగనే పాపాన్ని మనం అలాగా అసహించుకొని పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. మనము చనిపోయిన తర్వాత యేసయ్యలాగానే మనం కూడా ఏమవుతాము? యేసయ్యలాగానే తిరిగి లేగిస్తామన్నమాట. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఎన్నోసార్లు శిష్యులకు కనపడి తర్వాత ఆయన ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడని మరలా వస్తానని చెప్పాడా యేసయ్య? ఇంకా ఏమన్నా చెప్పాడా? చెప్పండి అమ్మా, ఏమన్నా చెప్పారా? మళ్ళీ అక్కడ శిష్యులకి జనాలకి చెప్పలేదా? చెప్పారు ఆయన, మరలా వస్తాను నేను, మరలా వస్తా, మీరు సిద్ధంగా ఉండండి. మీరు మీ యేసయ్య నా రక్తంలో మీ పాపాలన్నీ కడుక్కొని పరిశుద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. సిద్ధపడని వారిని తీసుకొని వెళ్ళడానికి నేను మరలా వస్తానని చెప్పి ఆ కొండ మీదే ఆయన ఆరోహణమై పైకి వాళ్ళందరిలో నుండి పైకి ఎత్తబడ్డాడు అనమాట. యేసయ్య పరలోకానికి అలాగనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆరోహణమై వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎలా వెళ్ళాడో అలాగనే ఆయన రానై ఉన్నాడు. తెలుసా మీకు ఈ విషయం? అలాగనే ఆయన రానై ఉన్నాడు. ఆయన కోసం మనం ఎప్పుడు కూడా యేసయ్య ఎప్పుడు వస్తావయ్యా అని ఆకాశం వైపు చూస్తా కనిపెట్టాలి. మన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలా. చిన్న వయసు నుండే దేవునికి లోబడి ఆయన ప్రేమించే బిడ్డలుగా ఉంటే ఆయన వచ్చి వాళ్ళనే తీసుకెళ్తాడు. నీకు సిద్ధపాటు లేదు, దేవుని మాట వినేటటువంటి చెవులు లేవనుకో, అప్పుడు యేసయ్య వచ్చినా నువ్వు విడవబడతావు అన్నమాట. యేసయ్య నిన్ను తీసుకెళ్ళడు వచ్చినా కానీ. సిద్ధపడిన వాళ్ళని, రక్షణ పొందిన వాళ్ళని, పాపములు ఒప్పుకున్న వారిని, హృదయంలో యేసయ్యను చేర్చుకున్న వారిని ఆయన తీసుకొని వెళ్ళడానికి మరలా వస్తానని చెప్పారు కదా.
ఇలా ఎవరైనా అలాగనే మరి పరలోకం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? మరణం చూడకుండా పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మీకు తెలుసా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? హానోకు అనే భక్తుడు కూడా అలాగనే దేవుడితో నడిచి ఒకరోజు పరలోకం దాకా వెళ్ళాడనమాట. యేసయ్యతో పాటు వెళ్తే, ఇంకొక్కడికి వచ్చావు కదా హానోకు, ఇక్కడే ఉండిపో, ఇంకెళ్ళొద్దులే అని చెప్పేసి ఆ పరలోకంలోనే ఉంచుకున్నాడు అనమాట దేవుడు. అంత క్లోజ్గా హానోకు దేవునితో నడిచాడనమాట. కాబట్టి నీవు కూడా యేసయ్యతో మంచి ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, చదువులో ఏ సబ్జెక్ట్లో నీకు రాకపోయినా, డల్గా ఉన్నా, యేసయ్యా నాకు ఇది రావట్లేదయ్యా అని నువ్వు యేసయ్యకి ప్రార్థన చేస్తే, ఆయన మీద ఆధారపడితే ప్రభువు నీకు కూడా సహాయం చేస్తాడనమాట కదా. మన ప్రభు ఎలాంటి వాడు? శక్తిమంతుడు. ఆయన మృత్యుంజయుడు, మరణం గెలిచినవాడు, సమాధిని ఓడించినవాడు. ఆయన శక్తిమంతుడు. మనకి ఎన్ని సమస్యలున్నా ఆయన మనకు సహాయం చేయగలడా లేదా? సహాయం చేయగలడు అనమాట. అందుకనే మనకేముండాలి? విశ్వాసము ఉండాలి. అందుకని మీరందరూ కూడా మోకరించి యేసయ్యని మీ హృదయంలో చేర్చుకొని అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. యేసయ్య మరలా నువ్వు రానై ఉన్నావు, నువ్వు వచ్చినప్పుడు నేను కూడా నీతో పాటు నీ రాజ్యంలో ఉండడానికి ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. నన్ను దర్శించండి అయ్యా, నా హృదయంలోనికి రండి.